హలో అందరికీ. నేనైతే ఇప్పుడు మా 10 మంత్స్ బేబీ బాయ్‌కి అయితే ఫుడ్ స్టార్ట్ చేద్దామనేసి అయితే స్టార్ట్ చేశాను. మెత్తగా చేయడానికైతే ట్రై చేస్తున్నాను. సో, నేనైతే కొన్ని మాట్లాడాలి అనుకుంటాను. ఎప్పుడు నాది నేనే సఫర్ అవ్వడం కంటే కొంచెం అసలు నేను ఎందుకు సఫర్ అవుతున్నానో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానన్నమాట. సో, అందరికీ తెలుసు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయో, ఎన్ని ప్రాబ్లమ్స్‌తో ఉంటాయో. అన్నీ కావాలనుకుంటాం కానీ మనకున్న లిమిట్‌లో మనం ఉండాలి అనుకుంటాం. సో, అలానే నేను కూడా కొంచెం ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేద్దామని అయితే మా హస్బెండ్‌కి యూట్యూబ్ స్టార్ట్ చేశాను 4 ఇయర్స్ బ్యాక్. సో, అలా స్టార్ట్ చేసి నేను కంటెంట్ చేస్తుంటే కూడా వ్యూస్ రాలేదన్నమాట. సో, ఎవరికైనా పెట్టగానే రావు కదా! సో, కొందరు క్లిక్ అయితే కొందరు క్లిక్ కావు. అలానే నేను కంటిన్యూ చేశాను. మధ్యలో ప్రెగ్నెన్సీ వల్ల మళ్ళా డిస్కంటిన్యూ చేశాను. మళ్ళీ స్టార్ట్ చేశానన్నమాట. సో, మీ యూట్యూబ్ ద్వారా వస్తలేవు, అట్లీస్ట్ బిజినెస్ అయినా ఏదైనా ఆన్లైన్‌లో చేద్దాం. చిన్న పిల్లలు కాబట్టి ఇక బయటికెళ్ళి జాబ్ చేయలేం, డైలీ ఆఫీస్ మెయింటైన్ చేయలేమని అలా స్టార్ట్ చేశానన్నమాట. నాకు అర్థం కాదు ఏంటి అంటే, ఇప్పుడు చూసే జనాలు అయినా కూడా అంటే యూట్యూబ్‌లో రీచ్ ఉంటేనే వాళ్ళు బిజినెస్ చేస్తేనే వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి కానీ, అంటే రీచ్ లేకుండా మనం నార్మల్‌గా బిజినెస్ చేస్తే అయితే ఆర్డర్స్ అయితే రావట్లేదు. నాకు తెలుసు ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉంటాయని, నేను కూడా అలానే మోసపోతాం. బట్ నాదైతే అలా కాదండి. ఏదో మా హస్బెండ్‌కి ఎంతో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేద్దామనేసి నేను స్టార్ట్ చేశాను. మా బాబుకి ఏం పెట్టానో తను ఎలా తిన్నాడో మీరు చూడండి.